Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class Physical Science లో చాప్టర్ 1 ఫోర్స్ నుండి వర్క్షీట్ 4. ఈ వీడియోతో పాటు మీకు కావాల్సిన మరిన్ని వీడియోస్ కోసం పైన యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన టాపిక్తో పాటు నివాస్ ఇన్ఫో అనే కీవర్డ్ అనేది ఎంటర్ చేయండి. నివాస్ ఇన్ఫో అనేది నా ఛానల్ యొక్క నేమ్. ఈ నివాస్ ఇన్ఫో కీవర్డ్ ఎంటర్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ డిస్ప్లే అవ్వడానికి ఛాయిసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోకి అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, సమ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో క్రింద నేమ్ ఉంది కదా, నేమ్ పక్కన డౌన్ యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి ఆ లింక్స్ని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. సో నా టాపిక్లోకి వెళ్తే ఈ వర్క్షీట్లో మనం డిస్కస్ చేసేది మస్కులర్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. Muscular force. The force which we exert by using our body muscles is known as muscular force. So, muscular force అంటే ఏంటి? What is muscular force? మన బాడీలోని మజిల్స్ హెల్ప్తో, మజిల్స్ని యూజ్ చేసి మనం చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనము మస్కులర్ ఫోర్స్ అంటాం. సో ఇది మనం కాంటాక్ట్ ద్వారా చేసే ఫోర్స్, అంటే మనము దేనైనా సరే టచ్ చేస్తేనే ఈ ఫోర్స్ అనేది యూజ్ చేయగలము. కాబట్టి దీన్ని ఇట్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ద టర్మ్ మజిల్స్ రిఫర్స్ టు మల్టిపుల్ బండిల్స్ ఆఫ్ మజిల్స్ సెల్స్ హెల్డ్ టుగెదర్. ఇక్కడ మజిల్స్, ఈ టర్మ్ అనేది మజిల్స్ అనేది మనకి ఏం రిఫర్ చేస్తుంది అంటే మన బాడీలోని చాలా సెల్స్, ఓకే, సమ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది టుగెదర్ ఒకేసారిగా ఒక వర్క్ చేయడానికి యూజ్ చేసే మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మజిల్స్ అంటాం. మజిల్స్ ఆర్ నార్మల్లీ అరేంజ్డ్ ఇన్ సచ్ వే దట్ యాజ్ వన్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కాంట్రాక్ట్స్ ఆర్ షార్టెన్స్, అనదర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ రిలాక్సెస్ ఆర్ ఎక్స్పాండ్స్. సో ఈ మజిల్స్ ఏమవుతాయి అంటే మనం ఏదైతే ఫోర్స్ యూజ్ చేస్తున్నామో, ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్ బట్టి సమ్ టైమ్స్ ఇవి షార్టెన్స్ అవుతాయి, సమ్ టైమ్స్ ఎక్స్పాండ్స్ అవుతాయి. సో మజిల్స్ అనేది ఈ టూ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ టు ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. ఫ్రిక్షన్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్. సో స్టాప్ చేసేస్తుంది. దేన్ని స్టాప్ చేసేస్తుంది? మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే, టోటల్ ఆబ్జెక్ట్ అనేది ఆ మోషన్లో ఉంటే, ఏదైనా ఒక సర్ఫేస్ పైన, అది ఎత్తు పైన కానీ, టేబుల్ పైన కానీ, ఇంకెక్కడైనా కానీ అది మోషన్లో ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ అంటే దాన్ని స్టాప్ చేసేస్తుంది, అంటే రెసిస్టెన్స్ చేస్తుంది. ఫ్రిక్షన్ ఆపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద టూ సర్ఫేసెస్ ఇన్ ది కాంటాక్ట్. సో ఈ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది? టూ ఆబ్జెక్ట్ మధ్యన ఆపోజిట్గా వర్క్ చేసి ఆ మోషన్ అనేది స్టాప్ చేస్తుంది. ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిలేటివ్ టు ద సర్ఫేస్. ఒక సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్ట్ అనేది వన్ సైడ్లో మూవ్ అవుతుంది, సమ్ మోషన్లో ఉంది. సో అప్పుడు ఆ సర్ఫేస్ పైన ఉండే ఏదైతే ఆబ్జెక్ట్, ఆ సర్ఫేస్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఎలక్ట్రాన్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఆపోజిట్గా వర్క్ చేస్తాయి. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ యాక్టివేట్ అవ్వడం వల్ల అది ఎప్పుడు కూడా ఆ మోషన్కి ఆపోజిట్లో వర్క్ చేస్తుంది. ఆపోజిట్లో వర్క్ చేయడం వల్ల ఆ మోషన్ అనేది ఆగిపోతుంది. We cannot imagine the world without friction. It is essential for the survival of mankind and all living things on earth. సో ఫ్రిక్షన్ లేకుంటే ఈ యూనివర్స్ అనేది లేదు, ఈ వరల్డ్ అనేది లేదు. సో మనం ఫ్రిక్షన్ లేదు, దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్, దెర్ ఈజ్ నో వరల్డ్, మనం అది ఊహించలేం. సో ఫ్రిక్షన్ ఉంది కాబట్టే, సో ప్రతి టూ ఆబ్జెక్ట్ మధ్యన ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యూనివర్స్, ఈ వరల్డ్, ఈ ఎత్తు పైన మనం ఉండగలుగుతున్నాం. సో మనని ఈ ఎత్తు పైన ఉండేట్టు చేస్తుంది ఏంది అంటే ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ లేకుంటే ఇక్కడ మనకి ఈ యూనివర్స్ అనేది లేదు. సో దీంతో పాటు మీకు ఈ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఈ వర్క్షీట్లో ఇచ్చాడు, కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. యాక్టివిటీస్ని మీరు ఒకసారి రీడ్ చేయండి, తర్వాత అసెస్మెంట్లోకి వెళ్ళండి. సో నౌ అసెస్మెంట్లోకి వెళ్తే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, మెన్షన్ ఎనీ 2 examples ఫర్ muscular force.
మస్కులర్ ఫోర్స్కి ఏదైనా 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. సో చాలా ఇవ్వచ్చు. మనము రైటింగ్, ఓకే, మనం రైట్ చేస్తున్నామంటే దాంట్లో కంపల్సరీ మస్కులర్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. బ్యాగ్ లిఫ్టింగ్, డోర్ క్లోజింగ్, డోర్ ఓపెనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మనం చేసే ప్రతి ఒక్క వర్క్ మనం ఫోర్స్ యూజ్ చేయాలి అంటే మన బాడీలోని మజిల్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. నేను వాకింగ్ అండ్ రన్నింగ్. సో 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను. క్వశ్చన్ నెంబర్ 2, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్ ఫర్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ కూడా సేమ్. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్కి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటుండు. సో ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటి అంటే వాకింగ్ అనేది ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు వాక్ ఆన్ ద గ్రౌండ్ వితౌట్ ఫ్రిక్షన్. ఇక్కడ ఫ్రిక్షన్ లేకపోతే మనము వాక్ చేయలేము కాదు, మనం అసలు ఎర్త్ పైన ఉండలేము. సో అది గ్రావిటేషనల్ ఫోర్స్ అని మళ్ళీ ఇంకొక థియరీ. సో గ్రావిటేషనల్ ఫోర్స్ మనం కొంచెం పక్కన పెడదాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనం ఎర్త్ పైన ఉన్నాం, ఓకే. సో ఎర్త్ పైన ఉండి మనం వాక్ చేస్తున్నామంటే అందులో ఉన్న ఫోర్స్ ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి మనము ఎర్త్ పైన వాక్ చేయగలుగుతున్నాము. మరి ఫ్రిక్షన్ అనేది మనని మోషన్ ఆపుతుంది కదా, స్టాప్ చేస్తుంది కదా, మరి మనం ఎలా వాక్ చేస్తున్నాం? సో మరి ఫ్రిక్షన్ అనేది ఆపితే మనం వాక్ చేయకూడదు కదా. అంటే ఇక్కడ వాక్ చేయకూడదు, వాక్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? మజిల్స్ వల్ల చేస్తున్నాం. ఫోర్స్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్ వల్ల మనం వాక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఆ వాక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనము నిదానంగా లేకపోతే ఒక చోట ఆగి ఇవన్నీ చేస్తున్నామంటే అక్కడ ఉన్నది ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఈజ్ వాట్ హోల్డ్స్ యువర్ షూ టు ద గ్రౌండ్. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది? నువ్వు ఎర్త్ పైన రన్ చేస్తున్నావు లేకపోతే వాక్ చేస్తున్నావు అంటే అక్కడ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎర్త్ అనేది నిన్ను క్రింద పడిపోకుండా లేదా ఎక్కడో పడిపోకుండా ఆపుతుంది. సో ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? నువ్వు వాక్ చేసినావు, ఒక స్టెప్ వేయాలి. వాక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక స్టెప్ వేయాలి. ఆ స్టెప్ వేసినప్పుడు ఎక్కడ వేయాలి? సో దాని ఫ్రిక్షన్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఆ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది? మనం ఎక్కడైతే ఫుట్ లేదా మన షూ అనేది పెడతామో ఎర్త్ పైన అక్కడ దాన్ని హోల్డ్ చేస్తుంది. ఆ హోల్డ్ అనేది అంటే అక్కడ హోల్డ్ చేస్తుందంటే మన మూమెంట్ని ఆపుతుంది కాబట్టే మనము వాక్ చేయగలుగుతున్నాము. ద ఫ్రిక్షన్ ప్రజెంట్ ఆన్ ద ఐస్ ఈజ్ వెరీ లిటిల్. దిస్ ఈజ్ ద రీజన్ వై ఇట్ ఈస్ హార్డ్ టు వాక్ ఆన్ ద స్లిప్పరీ సర్ఫేస్ ఆఫ్ ద ఐస్. అదే మనం ఐస్ పైన వాక్ చేయాలనుకో మనం కొన్నిసార్లు క్రింద పడిపోతాం. ఎందుకు పడిపోతాం అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫ్రిక్షన్ అనేది ఒక సర్ఫేస్ పైన ఒకలా, ఇంకొక సర్ఫేస్ పైన ఒకలాగా. అంటే అక్కడ ఫ్రిక్షన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది లేదా పెరుగుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. అందుకే మనము ఐస్ పైన ఆ ఫ్రిక్షన్ యొక్క ఫోర్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ ఐస్ పైన మనము ఎక్కువగా నడవలేము, నడిచినా కానీ మనము క్రింద పడిపోతాం. ఈ ఐస్ అనే కాదు, స్లిప్పరీ సర్ఫేస్, ఓకే, స్లిప్ అయ్యే సర్ఫేసెస్ ఏవేవైతే ఉంటాయో వాటిపైన మనము ఎక్కువగా నడవలేము. సో ఇది ఒక ఎగ్జాంపుల్. వాకింగ్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రైటింగ్. సో ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ క్రియేటెడ్ వెన్ ది టిప్ ఆఫ్ ద పెన్ కమ్స్ ఆన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఆఫ్ ద పేపర్. ఇక్కడ మనము పెన్నుతో పేపర్ పైన రాయగలుగుతున్నాము అంటే అక్కడ కూడా ఫ్రిక్షన్ అనేది ఉంది. ఆ ఫ్రిక్షన్ ఉండడం వల్లనే మనము లెటర్స్ నియర్ రౌండ్గా ఇప్పుడు ఆ క్రాస్ ఏదైతే ఉందో ఆ క్రాస్గా మనం తిప్పగలుగుతున్నాం. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేకుంటే ఆ క్రాస్ అనేది మనకు అక్కడ రాదు. ఒక లెటర్ని మనము ఆ షేప్లో మనము రాయలేం. అది రాయగలుగుతున్నాము అంటే అక్కడ ఉన్నది ఏంటి అంటే ఫ్రిక్షన్. Rolling friction is what comes into play while writing with a ball pen, while sliding friction arises when one writes with a pencil. సో మనం అక్కడ పెన్నుతో రాస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రిక్షన్ వల్లనే ఆ పెన్నునది క్యాచ్ చేయగలుగుతాం. పెన్ను యొక్క మూమెంట్ని స్టాప్ చేస్తుంది. ఆ స్టాప్ చేసే క్రమంలోనే మన మన హ్యాండ్లోని మజిల్స్ అనేది సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేయడం వల్ల మళ్ళీ మూవ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యన జరిగే ఫ్రిక్షన్ వల్లనే మనము లెటర్స్ కానీ ఇంకేదైనా కానీ ఒక షేప్లో మనము రాయగలుగుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 3,
లిస్ట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ టు పెర్ఫార్మ్ అన్ యాక్టివిటీ టు డెమాన్స్ట్రేట్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ రైట్ ద ప్రొసీజర్. సో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఒక యాక్టివిటీని మనం కండక్ట్ చేయమంటుండు. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి. సో నేను ఇక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాను. దానికోసం నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటంటే ఒక బాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము షూ తెచ్చుకుంటాం కదా, ఆ షూ బాక్స్ అనుకోండి. అదేవిధంగా అండ్ ఎలాస్టిక్ బ్యాండ్, స్టాప్లర్, రూలర్, సమ్ పెన్సిల్స్, వేరింగ్ సర్ఫేసెస్. సో సర్ఫేసెస్ మీన్స్ నేను ఆ బాక్స్ని ఈ యాక్టివిటీ చేయడానికి యూజ్ చేసే ఏరియాస్, అది కార్పెట్, డెస్క్టాప్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్. అదేవిధంగా సమ్ వెయిట్స్. సో దీని ద్వారా నేను యాక్టివిటీ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన యాక్టివిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొసీజర్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, staple the elastic to the front of the box so that the open part of the box is at the top. Make sure the elastic is secured. ఓకే, మనకి ఇక్కడ షూ బాక్స్ ఉంది కదా, ఆ షూ బాక్స్కి ఒక ఎలాస్టిక్, ఒక రబ్బర్, ఓకే అంటే కొంచెం స్టాండర్డ్ రబ్బర్ తీసుకొని, ఎలాస్టిక్ తీసుకొని పిన్ చేయమంటాడు. ఆ బాక్స్కి ఏదైతే ఉందో ఆ బాక్స్కి నేను పిన్ చేశాను. ఆ పిన్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ రబ్బర్ని నేను ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు, లాగినప్పుడు, పుల్ చేసినప్పుడు ఆ రబ్బర్ అనేది ఊడిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో అదేవిధంగా ఆ షూ బాక్స్లో నేను కొన్ని వెయిట్స్ అనేది ఉంచుతాను కాబట్టి ఓపెన్ ఏరియా అనేది టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో విత్ ద బాక్స్ ఎంటీ, పుల్ ఆన్ ద ఎలాస్టిక్ వైల్ హోల్డింగ్ ద రూలర్ in a position where you can measure the length of the elastic. The elastic will begin to stretch but then will pull the box forward. Then value you want to measure is the length of the elastic before the box moves. Repeat this a few times to get a consistent result. ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్కేల్ పెడుతున్నాను ఫస్ట్. ఓకే, నేను ఏదైతే ఏరియా తీసుకున్నానో అది డెస్క్టాప్ కావచ్చు, లేదా కార్పెట్ కావచ్చు, లేదా ల్యాండ్ కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ నేను ఒక స్కేల్ పెట్టిన. ఆ బాక్స్ ఎక్కడైతే ఉందో ఆ బాక్స్ దగ్గర స్కేల్ పెట్టిన. స్కేల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ ఎలాస్టిక్, ఈ రబ్బర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెచ్ చేస్తున్నాను, పుల్ చేస్తున్నాను. ఆ పుల్ చేస్తున్నప్పుడు ఆ బాక్స్ అనేది ఏమైనా మూవ్ అవుతుందా? సో ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే ఈ ఎలాస్టిక్ కొంత స్ట్రెచ్ అయిన తర్వాత, కొద్ది దూరము ఇలా అయిన తర్వాత ఆ బాక్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇది మీరు ఒక 3-4 టైమ్స్ చేయండి. మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. రబ్బర్ అనేది ఎంత లెంత్ వచ్చింది. సో రబ్బర్ అనేది స్ట్రెచ్ అవుతుంది కదా లాగినప్పుడు, మనం పుల్ చేసినప్పుడు రబ్బర్ ఎంత లెంత్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఆ అంటే బాక్స్ మూవ్ అవ్వడానికంటే ముందు ఎంత లెంత్ తర్వాత బాక్స్ మూవ్ అవుతుంది, వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే యాడ్ ఏ వెయిట్ ఆఫ్ ద బాక్స్. దిస్ వెయిట్ విల్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఆఫ్ బిట్వీన్ ద బాక్స్ అండ్ ద సర్ఫేస్. అగైన్ పుల్ ద ఎలాస్టిక్ అండ్ మెజర్ ద length the elastic stretches before the box moves. It should be longer than before. Repeat this with a series of weights and the first surface. ఇక్కడ ఒక సర్ఫేస్ పైన మనం ముందు ఎక్కడైతే ఉన్నామో అక్కడ నేను వెయిట్స్ అనేది బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఆ రబ్బర్ని పట్టుకొని, ఆ ఎలాస్టిక్ని పట్టుకొని పుల్ చేస్తున్నాను. పుల్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఆ బాక్స్ మూవ్ అవ్వడానికంటే ముందు ఈ ఎలాస్టిక్ అనేది ఎంత లెంత్ వచ్చింది, ఎంత స్ట్రెచ్ అయ్యింది. సో ఇంతకుముందు కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఎంటీ బాక్స్ మూవ్ అవ్వడానికి పెద్దగా ఫోర్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కొంత వెయిట్ అనేది దాంట్లో ఉంచాం కాబట్టి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. లెంత్ వచ్చిన తర్వాత అది మూవ్ అవుతుంది. ఎందుకట్లా అంటే అక్కడ మనము సమ్ వెయిట్ అనేది బాక్స్లో ఉంచడం వల్ల, ఆ వెయిట్ అనేది బాక్స్లో ఉంచడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే బాక్స్కి కూడా ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ బాక్స్ అనేది చాలా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ లిటిల్ బిట్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ వెయిట్స్ యాడ్ చేస్తూ ఉంటే ఫ్రిక్షన్ అనేది ఇక్కడ పెరుగుతుంది, దాని మూమెంట్ అనేది తగ్గుతుంది, ఎలాస్టిక్ లెంత్ అనేది పెరుగుతుంది. సో వీటన్నింటినీ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ తర్వాత డూ దిస్ ఎక్స్పెరిమెంట్ అగైన్ ఆన్ అనదర్ సర్ఫేస్. మళ్ళీ ప్లేస్ చేంజ్ చేయండి.
ఇంతకుముందు టేబుల్ పైన చేస్తే ఈసారి ఎర్త్ పైన చేయండి, లేదా ఏదైనా కార్పెట్ పైన చేయండి. సో సేమ్ రీడింగ్స్ అనేది నోట్ చేయండి. బిఫోర్ యూ డూ మేక్ ద ఫాలోయింగ్ ప్రిడిక్షన్స్. డూ యూ థింక్ యువర్ సెకండ్ సర్ఫేస్ యాజ్ మోర్ ఆర్ లెస్ ఫ్రిక్షన్ దెన్ యూ ఇనిషియల్ సర్ఫేస్? సో ఇక్కడ వెయిట్స్ చేంజ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఎలాస్టిక్ అనేది ఎంత లెంత్ స్ట్రెచ్ అయింది. సెకండ్ థింగ్, ప్లేస్ చేంజ్ అయినప్పుడు టేబుల్ పై నుంచి ఎర్త్ పైన, లేదా ఎర్త్ పై నుంచి కార్పెట్ పైన పెట్టి మనము ఇదే రిపీట్ చేసామనుకోండి. సో అక్కడ వచ్చిన డిఫరెంట్ ఏంటి, అక్కడ వచ్చిన మెజర్మెంట్స్లో డిఫరెన్స్ ఏంటనేది నువ్వు కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. సో డూ యూ థింక్ ద ఎలాస్టిక్ విల్ స్ట్రెచ్ మోర్ ఆర్ లెస్ ఆన్ ద సర్ఫేస్ బిఫోర్ ద బాక్స్ మూవ్స్? అంటే ఇక్కడ ఎలాస్టిక్ ఏమవుతుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లెంత్లో స్ట్రెచ్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, ఫ్రిక్షన్ అనేది ఏరియాని బట్టి కూడా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో స్లిప్పరీ ఏరియాస్ ఉందనుకో, స్లిప్పరీ సర్ఫేస్ ఉందనుకో, అక్కడ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎర్త్ పైన అయితే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, అదే టేబుల్ పైన ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఎర్త్ పైన ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనము కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఒక యాక్టివిటీ చేసామంటే ఇవన్నీ కంపల్సరీ మనము అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ యూ వుడ్ లైక్ you can record the lengths and the weights and you try to plot the values on an XY graph to see the correlation between the surface friction and the length of the elastic stretch. సో వీటన్నింటినీ తీసుకొని ఒక XY గ్రాఫ్ పైన మీరు అరేంజ్ చేయండి. సో దానివల్ల మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఎక్స్ పైన సర్ఫేసెస్ తీసుకుంటే వై అనేది లెంత్ తీసుకోండి, లేదా వై అనేది సర్ఫేసెస్ తీసుకుంటే ఎక్స్ అనేది సర్ఫేసెస్ తీసుకోండి. సో అక్కడ ఏ వెయిట్ వేస్తే ఎంత లెంత్ స్ట్రెచ్ అయింది, అదేవిధంగా ఏ సర్ఫేస్ పైన ఎంత డిఫరెంట్ వచ్చింది, ఇవన్నిటిని మీరు ఆ గ్రాఫ్లో పొందుపరచండి. సో దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే ఫ్రిక్షన్ అనేది ఒక్కొక్క ఏరియాలో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్ఫేస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో స్లిఫరీ సర్ఫేసెస్ మీద ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రఫ్ సర్ఫేసెస్ మీద ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయగలగాలి. క్వశ్చన్ నెంబర్ 4, మెన్షన్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ఎర్త్. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేకపోతే, సో దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్, వాట్ హ్యాపెండ్ ఆన్ ఎర్త్, ఏమవుతుంది? మీరు జస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేసి థింక్ చేయండి. ఏం జరుగుతుందంటే ఫస్ట్ థింగ్, నియర్లీ ఆల్ సాలిడ్ గ్రౌండ్స్ వుడ్ టర్న్ ఇంటూ క్విక్ శాండ్. ఇక్కడ ఎర్త్ అనేది ఎలా ఉంది, గట్టి ఒక అతుక్కొని ఉంది, ఒక ముద్దలాగుంది. సో ఈ ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది, అదంతా లూజ్ అయిపోతుంది, ఈ మట్టి అంతా లూజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం ఏర్పడుతుంది, శాండ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ శాండ్ అన్నప్పుడు కూడా ఆ శాండ్లో కూడా సమ్ లిటిల్ బిట్ పార్ట్స్ అనమాట, ఓకే, ఆ సాయిల్ పార్ట్స్ అనేవి చాలా లిటిల్ బిట్. సో నెక్స్ట్ అవేమవుతాయి, లిక్విడ్గా చేంజ్ అయిపోతాయి. అక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఈ మట్టి మొత్తము ఈ లిక్విడ్గా చేంజ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఈ ఫ్రిక్షన్ అనేది లేకపోతే యూనివర్స్ అనేది లేదు. సో ఎర్త్ అనేది లేదు, ఏ యూనివర్స్లో ఉన్న ఏ ఒక్క ఆబ్జెక్ట్ కూడా ఉండదు అనమాట, ఇప్పుడున్న షేప్లో ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్స్, సెకండ్ థింగ్, ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్స్ would fall apart at the joints as the lack of friction put immense stresses on whatever connectors did not depend on any friction. ఈ బిల్డింగ్స్, మనం కట్టుకున్న బిల్డింగ్స్, మన హోమ్స్, సో ఇవన్నీ కూడా ఏమైపోతాయి, కింద పడిపోతాయి, ఫాల్ డౌన్. సో ఎందుకు అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండనప్పుడు. సో ఆ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఏమవుతుంది, వాటి మధ్యన ఆ ఉండే ఆ క్లోజ్ ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో, ఆ కాంటాక్ట్ అనేది ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ అనేది అక్కడ లాస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఎర్త్ పైన వాక్ చేస్తున్నామంటే మన ఫుట్ని అది ఏం చేస్తుంది, క్యాచ్ చేస్తుంది, కనెక్ట్ అవుతుంది, మన ఫుట్కి ఎర్త్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఆ కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రిక్షన్. సో అదే లేనప్పుడు బిల్డింగ్ ఉండదు, బిల్డింగే కాదు మనం ఏది కన్స్ట్రక్షన్ చేయలేము. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాల్ డౌన్. సో నెక్స్ట్ అదేవిధంగా టోటల్గా లిక్విడ్గా చేంజ్ అయిపోతుంది, విచ్ వుడ్ బి యాంప్లిఫైడ్ బై ద ఫ్యాక్ట్ దట్ నియర్లీ ఆల్ ద గ్రౌండ్ హ్యాడ్ బీన్ టర్న్డ్ ఇంటూ బేసికలీ ఏ లిక్విడ్.
టోటల్గా ఈ ఎర్త్ మొత్తము లిక్విడ్గా చేంజ్ అయిపోతుంది. సో ఇవేనా అంటే ఇంకా కూడా చాలా చెప్పొచ్చు. ఈ ఫ్రిక్షన్ లేకపోతే మనము చాలా చెప్పొచ్చు. నో వన్ కెన్ సర్వైవ్ ఆన్ ఎర్త్ ఫర్ వెరీ లాంగ్. అసలు ఈ ఎర్త్ పైన మనం ఉండలేం. ఇన్ కేస్ ఆ ఫ్రిక్షన్ వల్ల ఎర్త్ ఉంది అనుకుందాం, ఈ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఈ ఎర్త్ పైన మనం ఉండలేం, అదేవిధంగా వాక్ చేయలేం. నెక్స్ట్ ఈ ఎర్త్ పైన సన్లైట్ కూడా పడదు. సో ఈ ఎర్త్ పైన ఎక్కడో ఉన్న సన్లైట్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పడుతుంది అంటే ఫ్రిక్షన్. సో ఇక్కడ అంటే ఈ సన్లైట్ పడినప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా, ఈ హీట్ అనేది ఈ ఎర్త్ తీసుకుంటుంది. ఆ హీట్ని ఎర్త్ తీసుకుంటుంది అంటే అది ఎలా తీసుకుంటుంది అంటే ఫ్రిక్షన్. సో ఆ హీట్ అనేది ఆపేస్తుంది. ఈ ఫ్రిక్షన్ వల్లనే ఆ హీట్ అనేది ఆగగలుగుతుంది. కాబట్టి ఈ సన్లైట్ అనేది ఫ్రిక్షన్ లేకపోతే సన్లైట్ని మనము తీసుకోలేదు, ఎర్త్ అనేది తీసుకోలేదు. అదేవిధంగా మన ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ఫ్లై కాలేవు. నెక్స్ట్ అదేవిధంగా మిషనరీ, ఆల్ మిషనరీ, సో ఏ ఒక్క మిషనరీ కూడా రన్ అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా మనము దేన్ని పుష్ చేయలేము, పుల్ చేయలేము. అక్కడ ఫ్రిక్షన్ అనేది లేకుంటే దేన్ని కూడా పుష్ చేయలేము, అదేవిధంగా పుల్ చేయలేము. సో ప్రతి ఒక్క ఎనర్జీ జనరేట్ అవుతుందంటే కూడా ఫ్రిక్షన్ వల్లనే. ఈ ఫ్రిక్షన్ లేకపోతే దెర్ ఈజ్ నో జనరేట్, వి కాంట్ జనరేట్ ఎనర్జీ. సో ఫ్రిక్షన్ ఈజ్ ఎవ్రీవేర్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ దెన్ దెర్ ఈజ్ నో లైఫ్. ఫ్రిక్షన్ లేకపోతే మన లైఫ్ అనేది లేదు. నెక్స్ట్ దీని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ద ఫోర్స్ విచ్ వి ఎగ్జర్ట్ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్ ఈజ్ నౌన్ యాజ్. మన బాడీ మజిల్స్ యూజ్ చేయగల ఫోర్స్ ఏంటి? సో మజిల్స్, సో కాబట్టి మస్కులర్ ఫోర్స్. మీరు ఒకసారి ఆప్షన్స్ మొత్తం చూడండి. ఫ్రిక్షన్ ఫోర్స్ కాదు, గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు, మస్కులర్ ఫోర్స్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వీ కెనాట్ స్పీక్, వాక్, ఈట్, రీడ్. నిజానికైతే ఇవన్నీ కూడా చేయలేం. బట్ బేసిక్గా మాత్రం వాక్. సో కాబట్టి ఈ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఈ ఎర్త్ పైన మనము వాక్ చేయలేము. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి. అదేవిధంగా మీకు నెక్స్ట్ వీడియో, ప్రీవియస్ వీడియో లింక్స్ కావాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, లేదా ఈ వీడియో పైన మీరు ఎక్కడైనా ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ రైట్ టాప్లో ఐ సింబల్ కనిపిస్తుంది, దాన్ని మళ్ళీ ట్యాప్ చేయండి. మీకు సమ్ ఐ కార్డ్స్ డిస్ప్లే అవుతాయి, అందులోంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్ పైన నేనేం వీడియో చేస్తాను మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంది. ఆ నివాస్ ఇన్ఫో ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆ ప్లేలిస్ట్కి రిలేటెడ్, ఆ ప్లేలిస్ట్కి సంబంధించిన టోటల్ వీడియోస్. అక్కడ నుంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.